ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నీళ్ళల్లో జలధారలు పారెను. చెట్లు లేని మెట్టల మీద నేను నదుల పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుకజేసేదను. అరణ్యమును నీటి మడుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. యెషయా 41:19. చేస్తాను అని దేవుడు అంటుంటే వినడానికి బాగుంటుంది. ఆయన చెప్పినది చేసేవాడు, చేయగలవాడు గనుక. ఇబ్బందులు ముసురుకున్నాయి. ఇంట బయట నెమ్మది లేదు. సమస్యల సుడిగాలులు సేదదీరే దారి లేదు. అంతులేని ఎడారిలా, మెరక నేలలా, నల్లగా మాడిన కొండల్లా ఏ రోజుకారోజు గడిచిపోతూ ఉంది. కానీ ఇదిగో దేవుని వాగ్దానం. ఎలాంటి ఆశాభావము, నిరీక్షణ, ఆనందం లేనప్పుడు, హృదయాలు ఎండిపోయి బీటలు వారినప్పుడు, శక్తి ఉడిగి ధైర్యం సన్నగిల్లి బ్రతకాలన్న ఆశ అడుగంటినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. విశ్వాసి, పట్టు విడువకు. గొంతెండిపోతున్న కరువులో, డొక్కలు ఎండిపోజేసే దుర్భిక్షంలో విశ్వాసం వీడకు. ఇక్కడ 4 సార్లు నీటిని గురించి ఉంది. నది ఎక్కడో కొండల్లో చిన్న కాలువలుగా మొదలై మైదాన ప్రదేశం చేరుకుని విశాలంగా, లోతుగా, గంభీరంగా ప్రవహిస్తుంది. ఊటలు ఆనుకున్న చోట పెళ్లిబికి జలపాతాలుగా దుముకుతాయి. ఎడారుల్లో మడుగులు, ఒయాసిస్లు దాహం తీర్చి ఆదరిస్తాయి. నీటి బుగ్గలు ఎన్నటికీ పడిపోకుండా ఉరుకుతూ తీయటి నీరును ఇస్తూనే ఉంటాయి. ఆ దైవ సన్నిధి నుండి ఆదరణ నదులు, కలలూరే ఊటలు కృపకు రాజబాటలు, ఎండిపోని ఏరులు సెలయేర్లు సమృద్ధికి సూచనలు, సరసమైన నీటి బుగ్గలు నిరంతర నిసర్గ శోభలు. నీవు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నీకు నీరిస్తాడు. మెట్టల మీద ఆధ్యాత్మికంగా ఎదిగిన స్థితిలో ఉన్నావా? లోయల్లో పాపుల మధ్య ఉన్నావా? అరణ్యంలో దిక్కుతోచగా అయోమయంలో ఉన్నావా? ఎండిన నేలలో నిర్లిప్త మనస్కుడుగా ఉన్నావా? దేవుడు నిన్ను దర్శిస్తాడు. చల్లని నీటితో సేద తీరుస్తాడు.